ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. సామెతల గ్రంథము 30:8. ఈ ప్రార్థన చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇది సొలొమోన్ చేసిన ప్రార్థన కాదు, యాకే కుమారుడైన ఆగూరు చేసిన ప్రార్థన. మేబీ ఇతను సొలొమోన్ కాలానికి చెందినవాడేమో. ఇతను ఎవరైనప్పటికీ ఈయన చేసిన ప్రార్థన మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇలా ఎవరు ప్రార్థన చేయలేరు. ఎందుకంటే ఉన్నవాడికి ఇంకా కావాలి అనిపిస్తుంది. ఎంతో ఉన్నా తృప్తి ఉండదు, ఇంకా ఏదో కావాలనుకుంటాడు. లేనివాడు నా బ్రతికింతే, నా బ్రతుకు మారదు అని బాగుపడడానికి కనీస ప్రయత్నం కూడా చేయడు. అన్నీ ఉన్నోడికి దేవుడు గుర్తురాడు, ఏమీ లేనోడికి నా స్థితి మార్చలేని దేవుడు నాకెందుకు అనుకుంటాడు. కడుపుకు కావలసినంత ఆహారం దొరికిన వాడే తృప్తిగా బ్రతకగలడు అని ఈ భక్తుడు తన ప్రార్థన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకొని తిరిగే మనం ఉన్న వాటితో సంతృప్తిగా ఉన్నామా, లేని వాటి కొరకు ఆరాటపడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.